ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ సినిమాలకు బెస్ట్ సీజన్ సంక్రాంతి. ఇది మిస్ అయితే దసరా వైపు మొగ్గు చూపుతారు హీరోస్. విజయదశమికి వస్తే విజయం పక్కా అని భావిస్తారు. కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా October 10th కి అనౌన్స్ కాలేదు. అంటే దసరాకి ఈసారి డబ్బింగ్ సినిమాలే దిక్కా? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ ముగిసింది. ఇప్పుడు అందరి చూపు August 15th పై పడింది. ఈ డేట్ కి 5 క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి. ఆ తర్వాత August 29th కి నాని సరిపోదా శనివారం, September 27th కి ఎన్టీఆర్ దేవరా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే దసరాకి మాత్రం ఏ తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. దీంతో మరో క్రేజీ సీజన్ డబ్బింగ్ సినిమాలకే పరిమితం అయ్యేలా ఉంది. October 10th కి సూర్య కంగువా రిలీజ్ అవుతోంది. ఇదే డేట్ కి రజనీకాంత్ వెట్టయాన్ కూడా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది. ఈ రెండు సినిమాలపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ సినిమా తలైవా ప్రాజెక్ట్ కి ప్లస్ అయితే కంగువా కాన్సెప్ట్ సూర్య సినిమాకి భారీ క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. అయితే ఈ రెండు తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఈ దసరా ముగిసేలా ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అక్టోబర్లో వస్తుందని భావించినా డిసెంబర్ ని టార్గెట్ చేసింది యూనిట్. దీంతో దసరా సీజన్ మొత్తం తమిళ సినిమాలకే రాసిచ్చినట్లు అయింది. నిజానికి దసరా సీజన్ ని టాలీవుడ్ హీరోస్ అంత ఈజీగా వదలరు. కానీ ఈసారి ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK 109 విజయదశమికి వస్తుందని ప్రచారం జరుగుతున్నా యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. బాలయ్య కూడా ఈ డేట్ ని లైట్ తీసుకుంటే 2024 దసరా మొత్తం తమిళ సినిమాలకే సమర్పణం అయిపోతుంది.